అందరికీ కూడా గాడ్స్ లవ్ మినిస్ట్రీకి ఆహ్వానిస్తూ ఉన్నానండి. హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనం అందరం కూడా క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు సెమీ క్రిస్మస్. మనమందరం కూడా మరి సెమీ క్రిస్మస్లో ఆనందించడానికి, దేవుని యొక్క కృప ఎలాంటిదో చూడటానికి దేవుడు మనకి సహాయం చేస్తారని దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని మరి సెమీ క్రిస్మస్ మొదలు పెట్టుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ యొక్క కృపా కనికరస్తాన్ని బట్టి మీరు ఈ లోకమునకు వచ్చి అనేక మందికి వెలిగించడానికి, చీకటిలో ఉన్న వారిని ఎంతగానో లేవనెత్తడానికి ఈ లోకానికి మీరు వచ్చారు. ఈ లోకమునకు వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగించి వారి జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందమును అనుగ్రహించారు. మేమందరము కూడా అట్టి స్థితిలో ఉండి మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాము. నా ప్రభా, అనేక మంది ఇంకా నా ప్రభా మిమ్మల్ని తెలియక నా ప్రభా ఎంతగానో నష్టపోతూ ఉన్నారు. అయితే మీ యొక్క వెలుగును వారు చూడడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడు నీకు వందనాలు. నా తండ్రి, సెమీ క్రిస్మస్ మొదటి నుండి ఆఖరి వరకు మీ యొక్క హస్తము ఉంచి నడిపించమని కోరుకుంటూ ప్రతి ఒక్క పాటను, స్కిట్ను, వాక్యమును అన్నింటినీ కూడా మీ యొక్క మహిమార్థమై మీరే మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడండి మనము దేవుని పాటలు పాడి ఆయనని ఆరాధిద్దాం. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు. సంతసించెను ప్రతి హృదయం, సంతసించెను ప్రతి హృదయం రక్షకని జన్మయందు, రక్షకని జన్మయందు. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు. పుట్టి పెరిగి రాజులయ్యేది సహజము, రాజుగానే ఉదయించినావు చిత్రము. పుట్టి పెరిగి రాజులయ్యేది సహజము, రాజుగానే ఉదయించినావు చిత్రము. మహిమ సింహాసనం విడిచిన కోసము, మహిమ సింహాసనం విడిచిన కోసము. పశుల పాకలో పుట్టినావు
స్తోత్రము. పశుల పాకలో పుట్టినావు స్తోత్రము. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు. యుద్ధము చేసి రాజ్యమేలేది సహజము. శాంతి రాజ్యము స్థాపించినావు చిత్రము. యుద్ధము చేసి రాజ్యమేలేది సహజము. శాంతి రాజ్యము స్థాపించినావు చిత్రము. పరలోకానందము చేసితివి త్యాగము. పరలోకానందము చేసితివి త్యాగము. మంటి దేహము దాల్చినావు స్తోత్రము. మంటి దేహము దాల్చినావు స్తోత్రము. శిరము వంచెను సర్వలోకం యేసుదేవా నియందు. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు. పుట్టి ఒకడు తనను ఎరుగుట సహజము. ముందేరిగి జన్మించినావు చిత్రము. పుట్టి ఒకడు తనను ఎరుగుట సహజము. ముందేరిగి జన్మించినావు చిత్రము. మార్పు చేసుకొని మహిమ రూపము. మార్పు చేసుకొని నీ మహిమ రూపము. మనిషి రూపులో దాల్చినావు చిత్రము. మనిషి రూపులో దాల్చినావు స్తోత్రము. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు. సంతసించెను ప్రతి హృదయం. సంతసించెను ప్రతి హృదయం రక్షకని జన్మయందు. రక్షకని జన్మయందు. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు. చిన్న బిడ్డలు
ఇప్పుడు మరి సంతోషంగా దేవుడి లోకమునకు వచ్చి వెలుగునిచ్చారు అనే సంతోషంతో ఆ బిడ్డలు మరి డాన్స్ వేస్తుండగా చూడండి. కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. పాపుల కోసం వచ్చాడమ్మా, మనిషి రూపిగా మారాడమ్మా, ప్రేమను పంచే పావనుడోయమ్మా. పాపమే లేని పరిశుద్ధుడు, దేవదేవుని ప్రియసుతుడు, దాసుని రూపం దాల్చాడోయమ్మా. మన బ్రతుకులలో వెలుగులని తెచ్చాడోయమ్మా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. పోయిందమ్మా, రక్షకుడేసు వచ్చాడోయమ్మా. వేదన బాధలు ఇక లేవమ్మా, పాపపు దాస్యము పోయిందమ్మా, రక్షకుడేసు వచ్చాడోయమ్మా. హృదయమంతనిండే ఆనందమే, సంబరాలు చేసే ఈ జగమే, ఆడి పాడి కొనియాడదమోయమ్మా. మనసారా యేసురాజుని కొలిచెదమోయమ్మా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా. ఇప్పుడు మనము స్కిట్ చేద్దామండి. మనము మరి ఆ యొక్క పాండమిక్ సిచ్యువేషన్స్లో మనం ఉన్నాము. అయితే దేవుని యొక్క కృప చేత అనేక మంది ఆయన రక్షించుకుంటూ మరి ఎటువంటి నష్టము వాటిల్లోకుండా వారిని భద్రపరుస్తూ ఉన్నారు. స్క్రిప్ట్ రూపంగా మీకు చూపిస్తూ ఉన్నాము, కానీ ఇది నిజంగా జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఆక్సిజన్స్ లెవెల్స్ పడిపోతూ అలాగ నెలన్నర హాస్పిటల్లో ఐసీయూలో ఉండి ఆ బిడ్డని దేవుడు లేపారు. ఆయనకి హార్ట్ పేషెంటు, షుగరు అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని హస్తముతో ఆయనని స్వస్థపరిచారు.
మనమందరం కూడా విశ్వాసంతో దేవునిలో గనుక ఉండి ఆయన వైపు చూస్తే గనుక మరి ఈ కరోనాయే కాదు, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి రోగం ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దేవుడు దూరపరిచి మనల్ని ఎంతగానో ఆయన కృప చేత నడిపిస్తారు. మరి ఈ స్కిట్ చూసి దేవుణ్ణి మహిమపరచండి. నేను షుగర్ పేషెంట్ని మరియు నేను హార్ట్ పేషెంట్ని. నాకు 3 స్టంటులు వేశారు. నాకు కరోనా ఎఫెక్ట్ అయ్యింది. దేవుడు నాకు స్వస్థత అనుగ్రహిస్తారు. నాకు, నా కుమారునికి, నా భార్యకు కూడా పూర్తి స్వస్థత అనుగ్రహిస్తారు. ఏమండి, మీకు బాగా జ్వరము, దగ్గు, ఆయాసంగా ఉంది కదండి, మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తామండి. అమ్మ ఎలా ఉంది నాన్నకి? బాబు, నాన్నగారికి అసలు ఏం బాగోలేదురా, హాస్పిటల్కి తీసుకువెళ్దాము. డాడీ దా హాస్పిటల్కి. నాన్న హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాం. నాన్న పడుకోండి, నేను డాక్టర్తో మాట్లాడతా. హెల్త్ ఎలా ఉంది? ఏం బాగోలేదండి. ఒకసారి రిపోర్ట్స్ ఇలా గీయండి. మీ భర్త గారు హాస్పిటల్లో ఉంచబడి 1 నెల అవుతుంది, ఇంకా రికవరీ అవ్వలేదు. మేము అన్ని రకాల మందులు వాడుతూనే ఉన్నాము. మా చేతులు ఏం లేదండి, దేవుడే సహాయం చేయాలి. సరేనండి, మీ ప్రయత్నం మీరు చేయండి. అలాగేనండి, తీసుకోండి. హలో కుమారి గారు. ఎస్తేరు గారు, ఎలా ఉన్నారండి? ఇంట్లో అంతా క్షేమమేనా? ఏమీ బాగోలేదండి. నాకు, నా కుమారునికి, మా భర్తకి కరోనా వచ్చిందండి. అయితే నా కుమారునికి నాకు పర్వాలేదు, కానీ నా భర్తకి బాగా హార్ట్ పేషెంట్ అవ్వడం వల్ల ఆయాసం ఎక్కువగా ఉండి చాలా బాగా బాధపడుతున్నారండి. మాకు చాలా భయంగా ఉందండి. అవునా కుమారి గారు, మీరు భయపడొద్దండి, ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. అలాగేనండి, నా భర్తను ఐసీయూలో పెట్టారండి. మీరు మా కొరకు ప్రార్థన చేయండి, చాలా భయంగా ఉందండి. తప్పకుండానండి, ప్రార్థన చేద్దాం. సరేనండి, ఉంటాను. సరేనండి. హలో బ్రదర్ గారండి. చెప్పండి ఎస్తేర్ గారు. ఎలా ఉన్నారండి? ప్రార్థన చేసుకుంటున్నారా? వాగ్దానం రోజు చూస్తున్నారండి? నేను చెప్పే వాగ్దానంలో మీరు ప్రతిరోజు ప్రార్థనలో ఏకీభవించండి, దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పారంటే, ఎవరైతే చెప్పే వాగ్దానంలో ప్రార్థనలో ఏకీభవిస్తారో దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేస్తానని చెప్పారు. మీరు కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. అలాగే ఎస్తేర్ గారు. ధైర్యంగా ఉండండి. అలాగే ఎస్తేర్ గారు, రోజు మీ వాగ్దానం చూస్తాను. సరేనండి, ఉంటాను. అలాగే ఎస్తేర్ గారు. సరే. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నవి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. నీతిమంతులకు వెలుగును, ఆనందమును విత్తబడి ఉన్నది అని దినమున దేవుడు వాగ్దానము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. దీని యొక్క అర్థం ఏమిటి అని అంటే, ఆనందము విత్తబడి ఉన్నది అంట. ఎల్లప్పుడూ కూడా ఆయన బిడ్డ. హలో ఎస్తేర్ గారు. హలో, చెప్పండి కుమారి గారు. నా భర్తకు అసలు ఏం బాగోలేదండి, చాలా భయంగా ఉందండి. నా భర్తకి ఏం బాగోలేదండి, మీరు ప్రార్థన చేయండి. సరేనండి, మీరు భయపడొద్దండి, దేవుడు తప్పకుండా కార్యం చేస్తారు. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చూపించారంటే, బ్రదర్ గారు మంచిగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. కాబట్టి మీరు భయపడొద్దు. నేను బ్రదర్ గారి కోసం నేను 2 పూటలా కూడా ప్రార్థన చేస్తాను. అలాగేనండి.
ఇంకా అలాగే మీ బాబుని పంపించండి, నేను ప్రేయర్ చేసి ఆయిల్ ఇస్తాను, అది మీరు ప్రతిరోజు రాసుకోండి. అలాగేనండి, ఇప్పుడే మా బాబుని మీ ఇంటికి పంపిస్తాను. అలాగేనండి కుమారి గారు, పంపించండి. సరే, ఉంటాను. చెర్రీ, ఇలా రానా. ఏంటమ్మా? బాబు, నాన్నగారికి ఏమీ బాగోలేదురా. ఎస్తేర్ ఆంటీ ఉన్నారు కదా, ఆవిడ నాన్నగారి కొరకు ప్రార్థన చేసి ఆయిల్ ఇస్తానన్నారు నాన్న. వారి ఇంటికి వెళ్ళి ఆయిల్ తీసుకురా నాన్న. సరే అమ్మా. ఆంటీ ఆంటీ. నాన్న వచ్చావా? ఆయిల్ ఇస్తా అన్నారంట కదా. అవును బాబు, ఇస్తాను, ప్రే చేసి ఇస్తాను, ఆగు. ఓకే ఆంటీ. ఇదిగో తీసుకో, తీసుకువెళ్ళి అమ్మకి నాన్నకి నువ్వు కూడా అందరూ కూడా ప్రేయర్ ఆయిల్ రాసుకోండి. ఓకే ఆంటీ. సరే బాబు. థ్యాంక్ యూ ఆంటీ. వెళ్ళినా. మమ్మీ మమ్మీ, ఆంటీ ఆయిల్ ఇచ్చాడు. నాన్నగారికి రాయి నాన్న. ఓకే ఆంటీ. మమ్మీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ అవుతున్నాను. నన్ను దేవుడి ఇంటికి క్షేమంగా తీసుకువెళ్తున్నారు. దేవునికి నేను ఎంతో వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. రండి డాడీ, ఇంటికి వెళ్ళిపోదాం. నీకు పూర్తిగా నయమైపోయింది. పదండి డాడీ. మమ్మీ మమ్మీ. రండి నాన్న, కూర్చోండి. అరే తగ్గిపోయింది మమ్మీ. అలాగే నాన్న, ఇంకా సంతోషకరమైన విషయం ఏముంటుంది, కూర్చో. దేవుడు మనందరికీ పూర్తి స్వస్థతను అనుగ్రహించాడు. మన కుమారునికి మనం వివాహం చేస్తామో లేదో అనుకున్నాము, కానీ దేవుడు అద్భుతకరంగా మన కుమారునికి వివాహం జరిగించారు. మనం దేవునికి ఏమి ఇచ్చినా రుణం చెల్లించుకోలేము. అవునండి, మనం రోజు ఇలాగే ఎస్తేర్ గారితో ప్రార్థన చేయించుకుంటే మన కుటుంబంని ఎప్పుడూ స్వస్థతగా ఉంటామండి. మంచిగా ప్రార్థన చేసుకుందామండి ఈరోజు. అలాగే కుమారి, ఇక నుంచి అలాగే చేద్దాం. సరేనండి. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా
మరి డ్యాన్సు అందులోనే చిన్న స్కిట్టు రెండు కూడా కలిపి మీ ముందుకు వస్తూ ఉన్నారు. చూసి ఆనందించండి. యేసయ్య మన కొరకు పుట్టి ఆయన మనకి వెలుగుగా ఉన్నారని మరి ఈ డాన్స్ స్కిట్లో బిడ్డలు చూపిస్తూ ఉన్నారు. చూడండి. బలము కలిగిన యువతి ఆ కన్య గర్భములోన ఓ బాలుడు ఉదయించాడు. ఆ బాలుడు యేసయ్యంట ఓరయ్యా. దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా. వెలుగును నింపే తార ఒకటి నేడు వెలుగుతోంది చూడు. తూరు పంత వెలుగును నింపే తార ఒకటి నేడు వెలుగుతోంది చూడు. చీకటింక మాయం పాపమంత దూరం. చీకటింక మాయం పాపమంత దూరం. చిన్ని యేసు జగతికింక నేస్తం. అనగనగా ఒక ఊరుంది, ఆ ఊరు బెత్లెహేము. బెత్లెహేము ఊరిలోన యేసేపను మనుయుని ఇంట మరియమ్మను కన్య ఉంది. దైవ బలము కలిగిన యువతి ఆ కన్య గర్భములోన ఓ బాలుడు ఉదయించాడు. ఆ బాలుడు యేసయ్యంట ఓరయ్యా. దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా. శాంతి లేదు, సుఖము లేదు, మనసు చీకటాయే, బ్రతుకు భారమాయే. శాంతి లేదు, సుఖము లేదు, మనసు చీకటాయే, బ్రతుకు భారమాయే. శాంతి సమాధానం ప్రేమ కరుణ కోసం.
శాంతి సమాధానం ప్రేమ కరుణ కోసం రక్షకుండు నేడు పుట్టినాడు. అనగనగా ఒక ఊరుంది, ఆ ఊరు బెత్లెహేము. బెత్లెహేము ఊరిలోన యేసేపను మరుగుని ఇంట మరియమ్మను కన్య ఉంది. దైవ బలము కలిగిన యువతి ఆ కన్య గర్భములోన ఓ బాలుడు ఉదయించాడు. ఆ బాలుడు యేసయ్యంట ఓరయ్యా. దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా. దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా. దేవదూత సెలవిచ్చాడు వినవయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో గాడ్స్ లవ్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈరోజు మీ ముందుకు రావటాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క కృపను బట్టి ఆనందిస్తూ మీ ముందు నిలబడుతున్నాను. గాడ్స్ లవ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు ఎస్తేర్ రాణి గారి యొక్క వారికున్న ప్రభు పని పట్ల వారికున్న దీక్ష సమర్పణ దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. సమయం అనేది వారు ఆలోచించక దేవుని పనిలో ఎంతగానో నిమగ్నమవుతూ దేవుని కార్యాల పట్ల వారికి ఉన్న ఆసక్తిని బట్టి నిజంగా నేను ఎంతగానో ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటాను. మంచిది. ఈ సమయంలో మరి క్రిస్మస్ గురించిన వర్తమానం చెప్పాలి అన్నప్పుడు నా ముందుకు కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. క్రిస్మస్ అని అంటే మనందరికీ తెలుసు క్రీస్తును గూర్చిన ఆరాధన అని. ఈరోజు క్రిస్మస్లో ఉన్న ఒక 5 విషయాలు మీ ముందు పెట్టడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. దాన్ని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు క్రిస్మస్ అంటే ఈరోజు 5 అందులో ఉన్న విషయాలు ఏంటంటే, మొదటిది ఆవేదన. ఆవేదన ఏంటండి? క్రిస్మస్ అంటే ఎంజాయ్, చక్కగా సంతోషం, మరి పిల్లల స్కిట్లు, తర్వాత యాక్షన్ సాంగ్స్, మరి ప్రతి ఇంటి ముందు క్రిస్మస్ స్టార్స్, లైటింగ్, మరి ఎంతో అలంకరణగా మరి ఉండే ఈ పండుగను మీరు ఆవేదన అంటారేమో. అయితే ఆవేదన నిజంగా క్రిస్మస్లో దాగి ఉన్న ఒక విశేషమైన అంశం ఏంటంటే ఆవేదన. అదేంటంటే ఆవేదన అంటే ఒకసారి మనం గమనిస్తే మనము ఈరోజు ఈ క్రిస్మస్ని ఒక ఖరీదైన వేడుకగా మనం మార్చి చేసుకుంటున్నాం. కానీ దానిలో ఉన్న అంతర్లీనంగా ఉన్న దాగి ఉన్న ఒక గొప్ప అద్భుతమైన సత్యం ఏంటంటే మీ ముందు పెడతాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనే మాట వ్రాయబడి ఉంది. దాన్ని మనం గమనిస్తే దేవుడు ఆ 1వ అధ్యాయం అంతా ఆ నిరాకారముగా ఉన్న ఆ భూమిని అందమైనదిగా మార్చడానికి దేవుడు దానికి అన్ని సౌకర్యాలు లేకపోతే అన్ని కల్పించడానికి దేవుడు ఆ పడిన ఆ ప్రయాస, 6 రోజులు దేవుడు సృష్టిని మనుషులను చేయటానికి ఆయన పడిన ఆ శ్రమ మనకు గుర్తొస్తుంది. మనం అంతా చదువుతాం. అయితే నేను ఎలా పోలుస్తున్నా అంటే, ఒక చిత్రకారుడు మంచి చిత్రాన్ని గీయటానికి ఒక క్యాన్వాస్ తీసుకొని, ఒక కుంచెను తీసుకొని దాన్ని అందమైనదిగా చేయటానికి ఎంతో శ్రమ పడతాడు. అలాగే దేవుడు కూడా మరి భూమిని, చెట్లను, విత్తనాలను, సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ కూడా భూమికి ఏమేమి కావాలో దానికంటే ముందుగా మనిషికి, తాను సృజించబోయే నరునికి ఏమేమి కావాలో అన్నీ ముందుగానే అమర్చి పెట్టారు. పెట్టిన తర్వాత ఆ సృష్టి చూసిన తర్వాత 6వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి దేవుడు అనుకున్నాడట, భూమి మీద తాను నరులను చేసినందుకు సంతాపపడెను అని మనం
6వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే నేను చిత్రకారునితో పోల్చాను కదా, చిత్రకారుడు ఆ క్యాన్వాస్ మీద తన కొంచెంతో అందమైన చిత్రాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు దానిలో ఏదైనా లోపం వస్తే ఆ చిత్రకారుడు చాలా బాధపడతాడు, చాలా దుఃఖపడతాడు. అయ్యో, నేను గంటల తరబడి విశ్రాంతి లేక, మరి కొంతమంది అయితే రోజుల తరబడి ఆ క్యాన్వాస్ మీద అలా చిత్రాన్ని గీస్తూ ఉంటారు, నిద్రాహారాలు మానేస్తారు కొంతమంది అయితే. అంత శ్రమపడిన ఆ చిత్రకారుడు ఆ చిన్న లోపాన్ని చూసినప్పుడు ఎంత ఆవేదన చెందుతాడో, దేవుడు కూడా తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడును అని చెప్పి మనం 6వ అధ్యాయంలో ఆదికాండంలో చూస్తాం. చూసిన తర్వాత దాన్ని సరిచేయటానికి ఏం చేయాలి గమనిస్తే దేవుడు మళ్ళీ ఆ చిత్రకారుడు తన ఆ క్యాన్వాస్ మీద అంతా తుడిచేసి మళ్ళీ కొత్తగా ఏదైనా రూపాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినట్లుగా దేవుడు మళ్ళా ఆ సృష్టిలో ఉన్న లోపాలు, అంటే మనిషిలో ఉన్న లోపాలు అన్నీ సరిదిద్ది మళ్ళా ఆ అందమైన సృష్టిని, మానవుడిని నిర్మించడానికి తాపత్రయపడినట్లుగా మనం చూస్తాం. నోవహు దేవునికి దొరికాడు. నోవహు దేవుని దృష్టిలో నీతిమంతునిగా ఉన్నాడు. నోవహుని కుటుంబాన్ని ఓడలోనికి నడిపించి మరి భూమి మీద ఉన్న పశుపక్షాదులు, పురుగులు ఏమీ లేకుండా సమస్తము కూడా అవన్నీ తుడిచివేయబడ్డాయి. మరి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం భూమి మీద కూర్చున్నప్పుడు నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. నేను అనుకుంటాను, నోవహు ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ద్రాక్ష తోటను వేశాడు అని చెప్పి మనం చదువుతాం ఆదికాండంలో. అంటే మళ్ళా దేవుడు ఒక తోట, అందులో నరుడు, మళ్ళీ సృష్టి, అందమైన సృష్టి, వీటిని గురించి ఒకవేళ బహుశా దేవుడు మంచిగా ఉండటానికి దేవుడు ఆలోచన చేశాడేమో. చేస్తే కానీ మానవుని ఊహంతా కేవలం చెడ్డది అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మళ్ళా సృష్టి అంతా ఏమైపోయిందంటే మళ్ళా గతి తప్పి, లయ తప్పి, అంతా కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. మనం చూస్తే ఇలా గమనిస్తూ ఉంటే మళ్ళా చిత్రకారుడు ఆ క్యాన్వాస్ని మళ్ళా తుడిచేసి, లేకపోతే మళ్ళా మరొక చిత్రాన్ని రూపించినట్లుగా చూస్తే భూమి అంతా యెషయా గ్రంథంలో 8వ అధ్యాయము 22వ వచనంలో భూమి తట్టు చూడగా భూమిలో దుస్సాహసము, వేదన, చీకటి ఇవన్నీ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూసినప్పుడు వేదన పొందిన దేశము అని అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది 9వ అధ్యాయం 1వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి. అయితే మనం గమనిస్తే దేవుడు మళ్ళా ఈ అందమైన సృష్టి భూమి మీద దేవుడు అనుకున్నట్టుగా లేదు. దేవుడు భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, అందమైనదిగా చేయమనంటే మానవుడు తన ఆలోచన చొప్పున నడుస్తూ దేవుని చిత్తానికి ఆయాసకరంగా మారిపోయి భూమి మీద కలహము, వేదన, మరణము, బాధలు, మరి దుస్సంఘటనలు ఇవన్నీ భూమి మీద జరుగుతున్నప్పుడు ఈ భూమిని మరలా అందమైనదిగా చేయాలంటే ఏం చేయాలి? దేవుడు ఆలోచన చేశారేమో. మరి ఆలోచన చేసి ఈ భూమిని అందంగా చేయటానికి, ఈ సృష్టి మీద ఉన్న శాపము తొలగించటానికి, మరణాన్ని తొలగించటానికి, లేకపోతే మానవుడు తాను ఏదైతే ఏ ఉద్దేశంతో దేవుడు చేశాడో ఆ ఉద్దేశంలోనికి మానవుడు రావటానికి, పాపము అనేది మానవుడిలో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి మరి క్యాన్వాస్ మీద చిత్రకారుడు అందమైన చిత్రాన్ని చిత్రీకరించడానికి ఎంతగా ప్రయాసపడతాడో అలా దేవుడు కూడా ఆలోచన చేసి చివరికి ఒకే ఒక పరిష్కారాన్ని కనుక్కున్నాడు. భూమి మీద చూస్తే ఆయనకి వేదన కలుగుతూ ఉంది. ఆ వేదన నేను చెప్పాను కదా, క్రిస్మస్లో అంతర్లీనంగా దాగి ఉన్న మాట ఏంటంటే ఆవేదన, బాధ, దుఃఖము. దేవునికి భూమి మీద మనుషులను చూసినప్పుడు దుఃఖం కలుగుతూ ఉంది. తాను ఎంతగానో ప్రేమించి, ఎంతగానో తన పోలిక చొప్పున తన స్వరూపం చొప్పున చేసుకున్న మానవుడు భూమిని మరి నిండించి దాన్ని అందమైనదిగా చేయాలని దేవుడు ఆశపడితే మానవుడు గతి తప్పినప్పుడు దేవుడు దీనికి చిట్ట చివరి పరిష్కార మార్గం ఏమిటి అనంటే, దానికి పాపం పోవాలి అనంటే
అందమైనదిగా పాపం లేనిదిగా ఈ లోకం ఉండాలి అని అంటే ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు ఒకే ఒక పరిష్కారము దేవునికి కనబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, యోహాను సువార్త 3:16 మనం చూస్తూ ఉంటాం. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు మరి విశ్వాసం ఉంచడానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు అని మనం చూస్తాం. గలతీ 4:4లో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని ఉంది. కాలము పరిపూర్ణమవటం అంటే ఏమిటి అని అంటే, మలాకి ప్రవచనం తర్వాత 430 సంవత్సరాలు దేవుని వాక్యం లేదు. మరి భూమి అంతా కూడా చీకటితో నిండిపోయింది. దేవుని మాట లేదు, దేవుని దర్శనం లేదు. దేవుడు అనే పదము లేని ఆ చీకటి కాలం ఈ భూమి మీద ఎంత అక్రందన ఉందో దీన్ని బట్టి దేవుడు ఎంత ఆవేదన చెందుతున్నాడో. దేవుణ్ణి మర్చిపోయిన ప్రజలు దేవుని వాక్యానికి, దేవుని స్వరానికి వినని ప్రజల మధ్యకు తన కుమారుణ్ణి ఎంతో వేదనతో, ఎందుకనంటే నేను ఆవేదన ఎందుకన్నానంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఎందుకు పంపాడు దేవుడు అనంటే, ఈ లోకం మీద ఉన్న ఆ శాపాన్ని, పాపాన్ని తొలగించడానికి తన కుమారుడు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో యేసు ప్రభువుగా అవతరించి అవతారము ఆయన పొంది మరి ఈ భూమిని మీద ఉన్న శాపం తొలగించటనే క్రిస్మస్లో అంతర్లీనంగా దాగి ఉన్న సత్యం ఏంటంటే ఆవేదన. దేవుడు ఎంతో ఆవేదన చెంది ఈ లోకంలో తన కుమారుని పంపించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. అబ్రహాము దేవుడు అన్నాడు, మోరియా పర్వతం మీద నీ కుమారుణ్ణి బలిగా అర్పించు అని అన్నాడు. అబ్రహాము ఎటువంటి తడబాటు లేకుండా తన కుమారుని తీసుకుని మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. బలి అర్పించడానికి సిద్ధపడినప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు, నువ్వు దేవునికి భయపడేవాడు అని ఇందుకొరకు నాకు తెలిసింది, నీ కుమారుడి మీద నువ్వు కత్తి వేయద్దు, తీసే అని చెప్పాడు. ఆ కత్తి తన మీద వేసుకోవడానికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చిన ఆ దేవాది దేవుడు, ప్రభువుల ప్రభువు ఆ కత్తిని తన మీదకు మరి వేయించి ఆ బలిగా ఇవ్వటానికి, బలిగా రావటాన్నే మనం క్రిస్మస్ అనొచ్చేమో. క్రిస్మస్లో ఉన్న అంతర్లీనంగా ఉన్న దాగి ఉన్న సత్యం ఏంటంటే ఆవేదన. అందుకని యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు అని ఉంది. అందుకని మబ్బు నిలవకుండా దేవుడు ఈ లోకానికి వచ్చి తన మరి సమర్పణ ద్వారా, తన యొక్క శిలువ యాగము ద్వారా మనుషుల మీద ఉన్న పాపాన్ని తొలగించాడు. ఈ ఆవేదన, దేవుడు ఆవేదన చెంది ఈ లోకానికి ప్రభువుగా రావటమే ఈ క్రిస్మస్లో అంతర్లీనంగా ఉన్న మొట్టమొదటి మాట ఏంటంటే ఆవేదన. మనం ఈ లోకంలో జీవిస్తున్న మనందరికీ కూడా నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు అనంటే, ప్రభు యొక్క త్యాగాన్ని స్మరించుకుంటూ మనము సంపూర్ణంగా ఈ క్రిస్మస్లో దేవుడు మన బట్టి ఆవేదన చెందుతున్నాడు అని గమనించినట్లయితే, తిరిగి మనం ప్రభువుకి మన జీవితాలను అప్పగించుకుంటే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం చూస్తాం. రెండో మాట, క్రిస్మస్లో అంతర్లీనంగా ఉన్న దాగి ఉన్న సత్యం ఏంటంటే ఆరాధన. ఏంటండి ఆరాధన అని అంటారేమో. ఆరాధన అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి జ్ఞానులు బంగారము, బోళము, సాంబ్రాణి తీసుకొని వచ్చి యేసు ప్రభుని దర్శించి ఆయనకు సాగిలపడి మరి ఇవన్నీ ఆ పెట్టెలు విప్పి వాటిని అర్పించి ప్రభువుని ఆరాధించారని చెప్పి మనం చూస్తాం మత్తయి సువార్తలో. అయితే గమనించండి, జ్ఞానులు ఆరాధించారు. ఈ మాటలో ఉన్న అంతర్లీనంగా నేను ఏమనుకుంటున్నా అంటే, జ్ఞానులు అంటే జ్ఞానముతో ఆరాధించాలి. దేవుడు ఆరాధికులు కావాలని కోరుకుంటున్నాడు. మనము ఆడంబరంతో ఉంటాం. ఆరాధించేవానికి ఆడంబరం పనికిరాదు. ఆరాధించేవానికి ఇట్టివారు కావాలని ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధించాలి. అంటే బంగారము, బోళము, సాంబ్రాణి మూడు గుర్తులుగా మనం అనేకసార్లు చెప్పుకుంటుంటాం కదా. బంగారం దైవత్వానికి, బోళము సమర్పణ, మరి సాంబ్రాణి ఆరాధనకు, సమర్పణకు గుర్తని మనం చెప్పుకుంటూ ఉంటాము.
జ్ఞానము కలిగి మనం ఏమి చేయాలంటే ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఈ క్రిస్మస్ సీజన్లో లోక ఆడంబరాలకు మనం ప్రాధాన్యత ఇవ్వక పరిపూర్ణమైన హృదయముతో పరిపూర్ణమైన సమర్పణతో సంపూర్ణంగా ప్రభువుని ఎప్పుడూ కూడా ఆరాధించే అటువంటి మనసు కావాలని ఈ క్రిస్మస్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండోది ఆరాధన, మూడోది అద్భుతం. మూడో మాట అద్భుతం. అద్భుతం ఏంటి? మనం గమనిస్తే కన్య మరి పురుషుని సంపర్కం లేకుండా కన్య గర్భము ధరించటం, గర్భం దాల్చటం అనేది సైన్స్కి దేనికి అంతుపట్టనిది. అది అసాధ్యము. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్యక గర్భాన్ని ధరిస్తుందా అని మనం అడిగితే డాక్టర్ ఏమంటాడంటే తాను తెలుసుకున్న, తాను చదువుకున్న ఆ యొక్క వైద్య శాస్త్రాన్ని బట్టి ఆయన అసాధ్యమని చెప్తాడు డాక్టర్. లేకపోతే ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి సైన్సు ఇలాగ చెప్తుందా అని అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని సైంటిస్ట్ చెప్తాడు. కానీ సైన్స్కి, లోకానికి, తర్కానికి అందనిది దైవ జ్ఞానం, దైవ ప్రసన్నత. మరి దైవికమైన విషయాలు ఈ లోకానికి ఏవి అర్థం కానివి. అద్భుతం. క్రిస్మస్లో దాగి ఉన్న మరొక సత్యం ఏంటంటే అద్భుతం. అద్భుతం ఎలా జరిగిందంటే ఒక కన్యక గర్భాన్ని ధరించటం ఎలా జరిగింది? ఇది యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఇదిగో ఒక సూచన అడుగు, అది పాతాళమంత లోతైన ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే ఆహాస్తు నీకు ఒక సూచన చెప్తున్నాను, నువ్వు అడుగు అని అంటాడు. నేను అడగను. నేను అంటే ప్రభు చెప్తున్నారు, ఇదిగో కన్యక గర్భాన్ని ధరిస్తుంది అతను అని చెప్పి ఒక సూచన చెప్పారు. అంటే ఒక అద్భుతం, కన్యక గర్భాన్ని ధరించటం. దాని కొరకు ఎవరు సిద్ధపడుతున్నారంటే మరియా కాలము పరిపూర్ణమైనప్పుడు అని మనం చూస్తే మరియ లాంటి ఒక కన్యక, యేసేపు లాంటి ఒక నీతిమంతుడు దొరికే వరకు అలాంటి వారు ప్రభుకి కావాలి. మరి వారి కొరకు చూస్తున్నప్పుడు వారు అప్పటికి సిద్ధపడ్డారు. మరి దేవునికి మరియా కనబడింది, మరియ సిద్ధపడుతుంది. దేవుని కొరకు ఎటువంటి దానికైనా, ఎటువంటి త్యాగానికైనా, ఎటువంటి పనికైనా సిద్ధపడటానికి నీ చిత్తము ఇలాగుంటే ఇలాగ జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేవాళ్ళు మనమైతే అనుకుంటాం. మన జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషం కావాలి, మేలులు కావాలి, ఆశీర్వాదం కావాలి అని కోరుకుంటాం. కానీ ప్రభు కొరకు నిలబడటానికి కొన్నిసార్లు అది మనం శారీరక శ్రమ కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ కొంతమంది వెనకడుగు వేయవచ్చు. కానీ అద్భుతాలు జరగాలి అని అంటే మరి లాంటి వారు, యేసేపు లాంటి వారు దేవునికి కావాలి. మరి అద్భుతం జరిగింది. కన్య మరియ గర్భాన్ని ధరించి మరి యేసు ప్రభుని ఈ లోకానికి తీసుకురావటానికి ఆమె తన జీవితాన్ని ఇచ్చింది. సహోదరి సహోదరుడా, మనం ఏమివ్వగలం ఈ క్రిస్మస్లో? మనం లోక ఆచారాలకు ప్రాధాన్యత ఇచ్చి క్రిస్మస్ని ఒక కుటుంబ వేడుకలాగా మనం లేకపోతే క్రైస్తవ సాంప్రదాయ వేడుకలా జరుపుకుంటూ ఆనందిస్తున్నాం. కానీ మరియ వ్యక్తిత్వాన్ని, యేసేపు వ్యక్తిత్వాన్ని ఈ క్రిస్మస్ సీజన్లో నువ్వు పరిగణలోనికి తీసుకున్నట్లయితే ఏదో బైబిల్లో మనం చదువుతున్నప్పుడు యేసేపు నీతిమంతుడు, ఆమెను అవమానపరచిన వాళ్ళకి రహస్యంగా విడనాడు ఉద్దేశించును గబ్రియేలు దూత వచ్చి మాట్లాడినప్పుడు, లేకపోతే మరియ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఆ కొద్ది మాటలు మనం చూస్తాం. కానీ దాని వెనక వారు ప్రభు కొరకు ఎన్ని శ్రమలకైనా కష్టాలకైనా ఓర్చుకొని సహించుకొని మేము నిలబడతాం, దేని కొరకైనా ప్రభువుకి మా జీవితాన్ని ఇస్తాం అని వారు నిలబడ్డారు. కనుక ఈరోజు మనం అందరం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మనం కూడా నిలబడగలమా? క్రిస్మస్లో అద్భుతాలు జరగాలి. అద్భుతం జరగాలి అని అంటే ఇదిగో మరి లాంటి, యేసేపు లాంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. మనం ఉండగలిగితే నిజంగా లోకంలో అద్భుతాలు దేవుడు చేయగలడు. అసాధ్యమైన కార్యాలు. అవును, ఈ లోకము దాని ఆశ గతించిపోయేదిగా ఉంది. ఎంతోమంది కృంగిపోతున్నవారు, నిరాశలో ఉన్నవారు, దిగులు పడుతున్నవారు, మరి ఎటువంటి తోడు లేనివారు, ఒంటరిగా జీవిస్తున్న వారితో లోకం నిండిపోయి ఉన్నప్పుడు మరి మరియా యేసేపు లాంటి వారు నిలబడినప్పుడు లోకానికి
ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు రక్షకుడికి మీ కొరకు పుట్టి ఉన్నాడనే అద్భుతమైన సువార్త కొరకు సహోదరి సహోదరుడా మనం నిలబడగలమా? నిలబడితే అద్భుతం. క్రిస్మస్ అనేది అద్భుతం. 1 ఆవేదన, 2 ఆరాధన, 3 అద్భుతం, 4 ఆనందం. ఆనందం అనే మాట మనం గమనిస్తే నిజంగా క్రిస్మస్లో ఎంత ఆనందమో. ఈ 25వ తారీఖున ప్రతి చర్చి, ప్రతి క్రైస్తవుడు ఎంత ఆనందంగా ఉంటారంటే, మన ఆనందం దేనికి పరిమితం అంటే ఆ రోజు మంచి భోజనానికి మన ఆనందం పరిమితం, మంచి ఆడంబరానికి మన ఆనందం పరిమితం. ఆనందం అని అంటే లౌకికమైన దాన్ని బట్టి కాదు, కానీ ఒక ఆత్మ రక్షించబడితే ఎంత ఆనందం, ఒక వ్యక్తి ప్రభువుని తెలుసుకుంటే ఎంత ఆనందం. నిజంగా క్రిస్మస్లో ఆనందం అనేది భౌతికమైన వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వక, నిజంగా ఒక వ్యక్తి రక్షించబడటానికి మనం ఎలా ప్రయాసపడుతున్నాం చూద్దాం. ఆనందం అనేది లౌకికమైన దాన్ని బట్టి ఉందా? అది తాత్కాలికం. మనకు తెలుసు తాత్కాలికమైన సంతోషం క్షణం మాత్రమే ఉంటుంది, లేకపోతే కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. అది అవగానే మరలా తిరిగి మన పాత జీవితంలోనికి వెళ్ళిపోతాం. ఒక సినిమా థియేటర్కి వెళ్ళిన వాడు, లేకపోతే మరొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంకి వెళ్ళిన వాడు అది జరుగుతున్నంతసేపు మాత్రమే ఆనందించగలడు, కానీ అది ముగిసిన తర్వాత ఆ వ్యక్తి మరలా తన ఆలోచనలోనికి వెళ్ళిపోతాడు. కానీ నిజమైన ఆనందం క్రిస్మస్, ఈ మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే, ఆనందంలో ఇమిడి ఉన్న ఒక మాట ఏంటంటే సంతోషం. ఆనందం, సంతోషం, ఈ 2 మాటలు ఈ ఆనందంలో ఇమిడి ఉన్నాయి. మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే, లోకానికి ఒక రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుడిని కనుక మన క్రిస్మస్ సీజన్లో అనేక మందికి మనం పరిచయం చేసి, దుఃఖం పడుతున్నవారు, వేదన పడుతున్నవారు, వారికి నిజమైన ఆనందం క్రీస్తులో ఉంది అని మనం చెప్పగలిగినట్లయితే, నిజమైన ఆనందం యేసులో దొరుకుతుంది అని మనం చెప్పగలిగినట్లయితే, ఆయన దగ్గరికి రాగలిగితే నీకు నిజమైన ఆనందాన్ని ఇవ్వగలిగేది యేసు ప్రభు మాత్రమే అని మనం చెప్పగలిగితే, ఆనందాన్ని అనేక మందికి మనం పంచిన వారుగా ఉంటాం. కనుక 4వ మాట ఏంటంటే ఆనందం. చివరిగా 5వ మాట ఏంటంటే, క్రిస్మస్లో దాగి ఉన్న 5వ మాట ఆధారం. ఆధారం. ఎందుకని ఆధారం అంటున్నానంటే, ఏ నిరీక్షణ లేనివారు, ఏ యొక్క ఇది జరుగుతుంది అనే ఒక నిరీక్షణ లేనివారు, మా జీవితంలో ఇది జరుగుతుంది జరగదు అని అనుకుంటున్నవారు, మాకు ఈ దుఃఖం మాలో నుంచి తొలగిపోదు, ఈ బాధల నుంచి మాకు విడుదల కలగదు, మాకు ఏ ఆధారము లేదండి, మాకు ఒకవేళ మేము దేనిపైన ఆనుకుంటే మాకు ఇది ఆధారం ఉంది, పలానా వ్యక్తులు మాకు ఆధారంగా ఉన్నారు, పలానా డబ్బు మాకు ఆధారంగా ఉంది, పలానా బంధువులు మాకు ఆధారంగా ఉన్నారు, పలానా అధికారులు మాకు ఆధారంగా ఉన్నారు అని అంటే, ఆధారము నిజమైందో కాదో మనకు తెలియదు. కానీ ఆధారం అని అంటే ఏ ఆదరణ లేని వారికి ఆధారంగా ప్రభు ఉన్నారు. ఎందుకనంటే యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడగలిగితే, యెషయా గ్రంథం చెప్తా ఉంది, ఎవని మనస్సు ప్రభువు మీద ఆనుకొనునో వానిని దేవుడట పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడట. మనకి ఈ రోజుల్లో ఎవరి మీద ఆధారపడదామన్నా ఎవరు కూడా నమ్మదగిన వ్యక్తులుగా లేరు. కానీ దేవుని పైన మనం ఆధారపడగలిగితే ఆయనను సంపూర్ణంగా మనం నమ్మొచ్చు. మనుషులను నమ్ముకొనుకుడి, రాజులను నమ్ముకొనుకుడి, వారి వల్ల సహాయము వ్యర్థమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. ఎవరి మీద ఆధారపడదామంటే ఎవ్వరూ కూడా నమ్మదగిన వారుగా ఈ లోకంలో లేరు. ఎవరిని నమ్ముదామన్న అందరూ కూడా మరి ఆ నమ్మకాన్ని వమ్ము చేసేవారే ఉన్నారు. నేను ఒక న్యూస్ చదివాను. ఒక గోల్డ్ షాప్లో పనిచేసే వ్యక్తి అతను ఓనర్ బాగా నమ్మాడట, చాలా కాలం పనిచేస్తున్నాడట. కానీ ఆ నమ్మకాన్ని ఆధారం చేసుకొని ఆయన ఆ బ్యాంకుకి ఆ షాప్కి మారుతాళాలు చేయించి ఆ గోల్డ్ను ఎత్తుకొని పోయాడట. అంతే కదా, ఈ లోకంలో ఎవరిని కూడా మనం నమ్మలేం, ఏ వ్యక్తిని నమ్మలేం, ఏ మనిషి ఏ పరిస్థితుల్ని మనం నమ్మలేం, దేన్ని నమ్మలేం, ధనాన్ని కూడా నమ్మలేమట. కనుక ఎవరిని ఆధారంగా మనం చేసుకుందామంటే
ప్రభువుని ఆధారంగా చేసుకుంటే ఆ ఆధారమైన వాడు మనలను సంపూర్ణంగా ఆయన చిత్తం ద్వారా మనల్ని నడిపిస్తాడు ఆయన చిత్తంలోనికి. కనుక ఆయన మీద ఆధారపడదాం. క్రిస్మస్లో ఎవరి మీద ఆధారపడాలి అని నువ్వు ఆలోచన చేస్తే ఒకే ఒక జవాబు ఏంటంటే ఆధారం నీవే యేసయ్యా, ఆధారము నీవే అని ఒక పాట, చక్కటి పాట ఉంది. ఆయన మీద కనుక నువ్వు ఆధారపడతావా, ఆయన మీద ఆనుకుంటావా, ఖచ్చితంగా పూర్ణ శాంతి నీకు దొరుకుతుంది. నీ యొక్క పనిని ఆయన నెరవేర్చగలడు. ఆయన నీ ఆలోచన ఎరిగినవాడు, నీ ఆంతర్యాన్ని ఎరిగినవాడు, నీ సమస్యను ఎరిగినవాడు, నీ ఇబ్బంది ఎరిగినవాడు, నీ కష్టాన్ని ఎరిగినవాడు, నీ శ్రమను ఎరిగినవాడు, నీకు ఏమి చేయాలో, ఏ సమయానికి ఏది చేయాలో తెలిసినవాడు ఆయన. కనుక ఆయన మీద ఆధారపడితే ఈ క్రిస్మస్లో మరొక సత్యం ఏంటంటే ఆధారం. నువ్వు ఎవరిని ఆధారం చేసుకోకు. కొన్నిసార్లు నీకు ఎవరినైనా ఆధారం చేసుకుంటే వాళ్ళు నీకు తేరని శోకాన్ని మిగల్చవచ్చు. కనుక దేవుని మీద ఆధారపడు. ఆయన మీద ఆధారపడితే ఆయన నిన్నెన్నడూ విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను ఎన్నడూ కూడా నిన్ను త్రోసివేయడు. ఆయన ప్రేమమయుడు. గాడ్స్ లవ్ మినిస్ట్రీస్లో ఉన్న గొప్ప అద్భుతమైన సత్యం ఏంటి? దేవుని ప్రేమ. గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? ఇందాక నేను అబ్రహాము గురించి చెప్పాను. అబ్రహాము తన కుమారుణ్ణి ఇవ్వటానికి ఇచ్చినప్పుడు బలి, అది నువ్వు చెయ్యి వేయొద్దని ఇస్సాకు మీద చెయ్యి వేయనివ్వకుండా చేసిన దేవుడు ఆ కత్తిని ఎవరి మీద పడింది అని అంటే సిలువ రూపంలో యేసయ్య మీద పడింది. దీనిలో దేవుని ప్రేమ దాగి ఉంది. ఆధారంలో ఉన్న అంతర్లేన సత్యం ఏంటంటే దేవుని ప్రేమ, గాడ్స్ లవ్. ఈ మినిస్ట్రీస్ ద్వారా నిజంగా మనం గమనించగలిగిన సత్యం ఏంటంటే ఆయన మీద ఆధారపడితే ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమ ఎలాంటిది అని అంటే తాను తన సొంత కుమారుని లోకానికి పంపించి సిలువ మీద ఆయన ప్రాణాన్ని అర్పించి ఆ సిలువ త్యాగం ద్వారా నీ మీద ఉన్న, మన మీద ఉన్న, మనందరి మీద, లోకం మీద ఉన్న ఆ శాపాన్ని తొలగించడంలోనే ఆయన ప్రేమ మనకు తెలుస్తుంది. నిజంగా ఆయన మీద కంటే ఎవరి మీద మనం ఆధారపడగలం? ఈ క్రిస్మస్లో ఉన్న ఆ చివరి మాట ఏంటంటే మనం ఆధారం. ఎవరిని ఆధారం అంటే యేసయ్యే మనకు ఆధారం. ఆయన మీద ఆధారపడదాం. జీవితకాలము ఆయన మీద ఆధారపడితే ఆయన నిన్ను ముదిమి వచ్చే వరకు నిన్ను చంకనెత్తుకుని వాడను నేనే, తల వెంట్రులకు నరే వరకు నేను ఎత్తుకున్నవాడను నేనే అని ప్రభు చెప్తా ఉన్నారు. ఎవరు నిన్ను విడిచినా నేను విడువను, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని ప్రభు చెప్తా ఉన్నారు. కనుక ఇదిగో నేను శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభు చెప్తా ఉన్నాను. శాశ్వత కాలం ఆయన మీద నువ్వు ఆధారపడవచ్చు సహోదరి, సహోదరుడా. కనుక ఈ 5 సత్యాలు ఈ క్రిస్మస్లో అంతర్లీనంగా దాగి ఉన్నాయి. ఆవేదన, ఆరాధన, అద్భుతం, ఆనందం, ఆధారం. ఈ 5 మాటలు ఈ క్రిస్మస్ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా హృదయానందంతో మనం సంతోషించి యేసు ప్రభుని లోకానికి ఇంకా ఎక్కువగా మనం పరిచయం చేద్దాం. ఆనందాన్ని అందరి దగ్గరకు తీసుకుని వెళ్దాం. మరి అటువంటి ఈ పనిలో మరి నిమగ్నమై ఉన్న గాడ్స్ లవ్ మినిస్ట్రీస్ ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు ప్రభు జరిపించాలని నేను ఆశపడుతూ ఈ నా మాటల్లో నేను ముగిస్తున్నాను. మనలను దేవుడు ఆశీర్వదించి దీవించి ఈ క్రిస్మస్ సీజన్లో మనతో ఉండి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. నిజమే తండ్రి, మా కొరకు ఆవేదన చెందుతున్నావు నాయన. మేము నిన్ను ఆరాధిస్తూ ఉన్నప్పుడు తండ్రి మా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ప్రభా. మాకు నిజమైన ఆనందాన్ని పొందుకుంటాం. మాకు ఆధారభూతుడిగా మీరు ఉంటారు తండ్రి. అందును బట్టి నేను స్తుతిస్తూ ఈ మినిస్ట్రీస్ ప్రభా, వ్యవస్థాపకురాలు ఎస్తేరాని గారిని ప్రభా, విలియం కేరీ గారిని ప్రభా, వారి కుమారుడు సిల్వాను తండ్రి, కుమార్తెను ప్రభా, ఈ అల్లుడిని, ఆ చంటి బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఈ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తూ నన్ను మినిస్ట్రీస్ని అభివృద్ధిపరిచి విస్తరింపచేసి దీవించి ఆస్వాదించమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.
ఆయన కృప అలాంటిది. మనమందరం కూడా ఏ విషయంలో కూడా బలహీనులు కాక విశ్వాసముతో దేవునిలో గనుక నడిస్తే దేవుడు ప్రతి పరిస్థితిని మనకి చక్కపరిచి ఆయన యొక్క కృపని మనకి అనుగ్రహిస్తారు అని ఈ సెమీ క్రిస్మస్లో తెలుసుకోవడానికి దేవుడు మనకి సహాయం చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ముగింపు ప్రార్థన చేసుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి నాయన, నా తండ్రి, లోకానికి వచ్చి నా ప్రభా మా అందరినీ రక్షించడానికి ఆ సిలువ యాగము అయ్యారు. నా ప్రభా, మీరు రాకపోతే సిలువలో మీ యొక్క బలి లేకపోతే నా ప్రభా మేమందరం కూడా పరలోక వారసులం కాదు. నా ప్రభా, మమ్మల్ని ప్రేమించి లోకానికి వచ్చి మమ్మల్ని రక్షించుకున్నందుకు నీకు వందనాలు. వెలకట్టి మమ్మల్ని కొన్నందుకు మీకు వందనాలు. ప్రతి విషయంలోనూ మాకు తోడుగా ఉండి మీ ఆత్మచేత మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎంత మా జీవితాలలో మీరే నడిపించి సహాయం చేస్తూ ఆరోగ్యాలు ఇచ్చి, బలమునిచ్చి, మంచి ఉద్యోగాలనిచ్చి, మంచి స్వరములనిచ్చి నా ప్రభు అన్ని విషయాలలో మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. సెమీ క్రిస్మస్ని కూడా చక్కగా నాయన మీ మహిమార్థమే చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.